నమస్తేనండి. మీరు చూసిన ఈ థంబ్‌నెయిల్ నిజమే. ఎకరానికి 19.5 క్వింటాల దిగుబడి కంది పంటలు తీయడం జరిగింది. రైతొచ్చేసి మనకు మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర సోలాపూర్ డిస్ట్రిక్ట్ సాయినాథ్ రోకడే అనే రైతు. మీకు ఫోటో కూడా పెడతాను చూసుకోవచ్చు. ఈ వెరైటీ ఏది తీసుకోవడం జరిగింది, దీన్ని ఎలా మేనేజ్మెంట్ చేయడం జరిగింది, ఏ ఎరువులు వేయడం జరిగింది అనేది పూర్తి సమాచారం ఆయన ఒక వీడియోస్లలో చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ తీసుకున్న వీడియోస్లలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అయితే మనము మీకు తెలియజేయడం జరుగుతుంది. సో పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మనం రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు పేరు వచ్చేసి సాయినాథ్ రోకడే. సో ఈయన ఎంచుకున్న సీడ్ వచ్చేసి గోదావరి BDN 2013/41 అన్నమాట. సో ఇది వచ్చేసి పర్బని కృషి విద్యాపీఠ ఏదైతే మనకు యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయడం జరిగింది. బద్నాపూర్ వెరైటీ అంటారు దీనికి. సో ఈయన దీన్ని ఎలా మేనేజ్మెంట్ చేసుకున్నాడంటే ఫస్ట్ వచ్చేసి మనకు సమ్మర్లో ఎండాకాలంలో భూమిని మంచిగా సమ్మర్లో దుక్కి చేయడం జరిగింది. దాన్ని మంచి కాగబెట్టడం జరిగింది. సో ఇట్లా కాగబెట్టడం వల్ల లోపల ఉన్న మనకు బ్యాక్టీరియా ఫంగస్ కావచ్చు, అదేవిధంగా చెడు బ్యాక్టీరియా అయితే తెగుళ్ళు వస్తాయి కదా, ఆ ఫంగస్ అనేది చనిపోవడం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎకరానికి 2 ట్రాలీలు మనకు 2 ట్రాక్టర్ ట్రాలీలు వచ్చేసి ఎరువులు వేయడం జరిగింది అనేది కూడా అతను చెప్పడం జరిగింది. ఎకరానికి 2 ట్రాక్టర్ ట్రాలీలు మన గేదెల ఎరువులు అనేది వేయడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకు విత్తన పరీక్ష, విత్తన శుద్ధి కూడా చేసుకోవడం జరిగింది. సో విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనకు ఎకరానికి బేసల్ డోస్ అయితే మనం ఎరువులు వేసుకుంటూ ఉంటాం కదా విత్తనం వేసేటప్పుడు, అది 20-20-0-13 వచ్చేసి వేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డిస్టెన్స్ చూసుకున్నట్లయితే సాలుకు మధ్య 7-7.5 ఫీట్లు డిస్టెన్స్ పెట్టుకోవడం జరిగింది. మొక్క మధ్య మనకు 1 ఫీట్ 1.5 ఫీట్ పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇట్లా మనకు దాని మధ్యలో అంతర పంట కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంతర పంటలో మీకు సోయాబీన్ కావచ్చు, ఇతర అన్ని రకాల పంటలు అయితే మనకు దీంట్లో 7 ఫీట్ అంటే తీసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 10 డేస్కు 10 రోజులకు మనకు ఏప గింజల కషాయం, మనకు లింబోలి ఆర్క్ అంటారు కదా, ఏప గింజల కషాయం స్ప్రే చేసుకోవడం జరిగిందట. 10 రోజులకు యాప గింజలు ఏదైతే మనకు లింబోలి ఆర్క్ అంటాం యాప గింజల కషాయం, ఆ కషాయం స్ప్రే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 15 రోజులకు వచ్చేసి దష్పర్ని ఆర్క్ ఏదైతే మనకు ఆర్గానిక్ విధంగా అయితే వీళ్ళు ట్రై చేయడం జరిగింది. దష్పర్ని ఆర్క్ అన్నమాట. ఈ దష్పర్ని ఆర్క్ మనకు అన్ని రకాల చీడ పిడకలు, రసం పీల్చే పురుగులకు కావచ్చు, మన కాయతోల్చే పురుగు కావచ్చు, ఈ ఆకు చుట్టు పురుగులు కంట్రోల్ అవ్వడానికి ఈ మనకు దష్పర్ని ఆర్క్ అనేది వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆ యూనివర్సిటీ మనకు వాళ్ళకి చెప్పిన విధంగా వీరు యూనివర్సిటీ డెవలప్ చేసిన బయోమిక్స్ కూడా వాళ్ళు ఆ పంటకు అనేది ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఇట్లా మనము ప్రతి ఒక్క వీడియోలు చెప్పడం జరుగుతుంది. తలల్ కటింగ్ వచ్చేసి మనకు 45 రోజులకు చేయడం జరిగింది. ఒకేసారి తలల్ కటింగ్ చేసినాం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ 45 రోజులకు తలల్ కటింగ్ చేశారు, ఒకే రోజు చేయడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ పైన మంచి బ్లాక్ సాయిల్ ఉంటే కానీ మంచి దిగుబడి రావడానికి అయితే చాలా ఆస్కారంగా ఉంటుంది అనేది కూడా ఈ ఏదైతే సీడ్ డెవలప్ చేశారు కూడా ఆ సీడ్ DK పాటిల్ సార్ అని ఈ సీడ్ డెవలప్మెంట్ చేసిన సార్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు హెవీ బ్లాక్ సాయిల్లో ఈ విత్తనం కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నారంటే ఫస్ట్ మనకు ఎప్పుడైతే కొమ్మలు బ్రాంచెస్ వలుగుతాయో ఆ టైంలో ఒకసారి వాటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాకు మొగ్గ దశలో ఒకసారి వాటర్ ఇవ్వడం జరిగింది. మనకు కాయ రెండే దశలో కూడా ఈ 3 టైంలో వాటర్ ఇవ్వడం జరిగింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇలా మేము మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు ఇది అనేది సాధ్యమైంది. వాటర్ ప్లస్ మనకు ఈ మందులు కూడా మనము టైం టు టైం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చీడపీడలు మనకు కాయతోల్చి పురుగు వాళ్ళ కోసం వచ్చేసి ఈ పక్షితామి అంటే మనకు పిట్టలు కావుని లించున్న కాకులు పిట్టలు లించడానికి అక్కడక్కడ మన చేనులు వచ్చేసి మనకు ఇట్లా సేలు మనకు కట్టెలు వాతేయడం జరిగింది. గుంజలు వాతేయడం వల్ల దానిపైన మనకు పక్షులు వచ్చి కూర్చున్న తర్వాత మన మొక్కలపైన ఉన్న పురుగులను తినేయడానికి ఇది చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో ఇలా మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఇలా మేనేజ్మెంట్ చేయడం వల్ల మాకు ఇంత దిగుబడి అనేది వచ్చిందనేది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఈ అయితే బద్నాపూర్ వెరైటీ మనకు ఈ గోదావరి వెరైటీ కూడా మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. సో వాళ్ళ ఫోటో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెరైటీ గురించి ఒక క్లిప్ కూడా మీకు వీడియోస్ పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.